మోస్ట్ కాంట్రవర్షియల్ అయిన టాపిక్ ఇది. అదేంటంటే ఇండియన్ సినిమా నుంచి హాలీవుడ్ సినిమా వరకు యాక్టర్స్ అనే వాళ్ళు శాలరీ ఎలా చార్జ్ చేస్తారో అండ్ ప్రాఫిట్ షేరింగ్ లో తీసుకుంటారా లేదంటే ఒకేసారి శాలరీ అనేది తీసుకుంటారా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకోటి చెప్పేది మర్చిపోయినా, ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక స్టేట్మెంట్ అనేది నడుస్తుంది. ఒక మూవీ బడ్జెట్ లో 30-40% వచ్చి యాక్టర్ శాలరీ కింద కవర్ అయిపోతే మిగతా 60-70% ఉన్న బడ్జెట్ లో విజువల్ గా గానీ విఎఫ్ఎక్స్ గా గానీ ఇన్వెస్ట్ చేసి మనం అవుట్పుట్ అనేది మంచికి తెచ్చుకోవచ్చు అని మూవీ ఫీల్డ్ లో ఒక స్టేట్మెంట్ ఉంది. అది ఇప్పుడు ఉన్న సినిమా జనరేషన్ లో ఎలా నడుస్తుందో చూద్దాం. అండ్ సో ఫస్ట్ ఇండియన్ యాక్టర్స్కి వెళ్ళే ముందు హాలీవుడ్ యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. హాలీవుడ్ యాక్టర్స్ లో అందరికీ తెలిసినది వచ్చి రాబర్ట్ డౌనీ జూనియర్. ఈయన ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఈయన అవెంజర్ ఎండ్ గేమ్స్ కి చార్జ్ చేసిన అమౌంట్ వచ్చి $75 million. ఇది INR లో కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ 528 crores వస్తుంది. ఇది పర్సెంటేజ్ వైజ్ గా కన్వర్ట్ చేస్తే 21% వస్తుంది. ఇది కూడా ఈ 21% కూడా అంటే 528 crores అన్నాం కాబట్టి ఈ 528 crores వచ్చి ప్రాఫిట్ షేరింగ్ లో తీసుకున్నారు. ప్రాఫిట్ షేరింగ్ ఏంటంటే $20 million వచ్చి సినిమా రిలీజ్ కాకముందే తీసుకున్నాడు. అండ్ మిగతా $55 million వచ్చి సినిమా రిలీజ్ అయినాక ఆ శాలరీ అనేది క్లియర్ చేసుకున్నారు. అది పైగా వచ్చి ప్రాఫిట్ షేరింగ్ గా తీసుకున్నాడు అన్నాం. ఆ ప్రాఫిట్ షేరింగ్ అంటే 21% కూడా అది ఇంకా లోపలే వస్తుంది. ఆల్మోస్ట్ 15-12 ఎంతో సంథింగ్ వస్తుంది. అండ్ ఒక సినిమా అన్నాక ఒక క్యారెక్టర్ ఉండదు, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటారు కాబట్టి లైక్ అవెంజర్ ఎండ్ గేమ్ లో స్టీవీ రాగర్స్ అని, స్కార్లెట్ అని ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ ప్రాఫిట్ షేరింగ్ లో కలుపుకున్నా కూడా మనకి 30-40% లోపలే వస్తుంది. మిగతా అమౌంట్ లో వీళ్ళు విజువల్ గా కానీ విఎఫ్ఎక్స్ కానీ ఇన్వెస్ట్ చేసి అవుట్పుట్ అనేది మంచిగా తెచ్చుకుంటారు. ఇప్పుడు ఇండియన్ సినిమాకి వస్తే ఫస్ట్ ఇండియన్ సినిమా గురించి తెలుసుకునే ముందు ఒక ఇండియన్ యాక్టర్ ని ఒక హాలీవుడ్ లో ఒక టాప్ యాక్టర్ ని తీసుకొని ఎవరు ఎక్కువ మందిని రికగ్నైజ్ చేస్తారని చూస్తే ఖచ్చితంగా హాలీవుడ్ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకు ఉండే మార్కెట్ కి వాళ్ళకు ఉండే డిమాండ్ కి చాలా మంది రికగ్నైజ్ చేస్తారు. మనకు కూడా ఉంది కానీ బట్ వాళ్ళంత లేదు మనకి ప్రెసెంట్ కి. ఇప్పుడు ఇండియన్ యాక్టర్ శాలరీ గురించి చూద్దాం. ఇప్పుడు ఇండియన్ యాక్టర్ అన్నాను ఎందుకంటే లైక్ ఒక స్పెసిఫిక్ పేరు వద్దు, లైక్ ఇండియన్ యాక్టర్ అనుకోండి లేదంటే పాన్ ఇండియా హీరో అనుకోండి. ఈ పాన్ ఇండియా హీరో యాక్ట్ చేసే బడ్జెట్ వచ్చి మినిమం 500 crores అనుకోండి. ఈ 500 crores లో వచ్చి ఒక 200 crores ఈయనే చార్జ్ చేస్తారు. అది పర్సెంటేజ్ వైజ్ గా కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ 40% ఈయనే చార్జ్ చేస్తుండు. అండ్ అప్పుడు అనుకున్నట్టు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఉన్నారు, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటారు. లైక్ హీరో, హీరోయిన్, లీడ్ రోల్స్ ఇలా చాలా మంది ఉంటారు కాబట్టి అందరికీ పే చేయాలి కాబట్టి అందరికీ కలుపుకుంటే కూడా మనకి 350 crores దాకా వస్తుంది. ఇది రఫ్ గా చెప్తున్నా, ఇంకా ఎక్కువైనా కావచ్చు తక్కువైనా కావచ్చు. ఈ 350 crores ని మనం ఇప్పుడు పర్సెంటేజ్ వైజ్ గా కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ 70-75% ఈడే వెళ్ళిపోతుంది. మిగతా ఉంటే 25% లో మూవీ విజువల్ గా కానీ విఎఫ్ఎక్స్ గా కానీ ఇంకా మిగతా టెక్నీషియన్స్ ఉంటారు, అందరికీ పే చేయాలి దీనిలోనే. పైగా ఈ యాక్టర్స్ చార్జ్ చేసేది కూడా ప్రాఫిట్ షేరింగ్ కాదు. ఈ సినిమా అయిపోయే లోపలే వీళ్ళ శాలరీ అనేది క్లియర్ చేయాలి. దీనిపైనే అవతార్ మూవీ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ ఒక ఇంటర్వ్యూలో నేను సినిమా అయినా తీయకుండా ఉంటా గానీ బిగ్ స్టార్స్ పెట్టి అయితే సినిమా తీయను, వాళ్ళతో ఉండే ప్రాబ్లమ్స్ ఇవే అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. అండ్ ఇంకోటి అవతార్ సినిమాకి ఫస్ట్ అనుకునేది వచ్చి మ్యాట్ డెమోన్ ని. జేమ్స్ కెమెరాన్ వచ్చి ఇట్లా సినిమా ఉంది అవతార్ మీరు చేయాలి బట్ శాలరీ ఇవ్వలేను కానీ మూవీ రిలీజ్ అయితే 10% ప్రాఫిట్ షేరింగ్ ఇస్తా అన్నారు. అండ్ సమ్ రీజన్స్ వల్ల మ్యాట్ డెమోన్ చేయలేదు ఆ సినిమా. అండ్ సినిమా ఎట్లో తీసేశారు, రిలీజ్ అయిపోయింది. 2,000 crores ఇన్వెస్ట్ చేసి 20,000 crores కలెక్షన్ అయితే చేసింది ఆ సినిమా. అండ్ ఆ 10% ఇస్తా అన్నారు కదా, ఆ 10% అప్పట్లో INR లో కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ 2,000 crores వస్తుంది. Jim Cameron called me. He offered me 10% of Avatar. ఒకవేళ అవతార్ సినిమా ఈయన చేసి ఉంటే స్టిల్ ఇప్పటికీ హైయెస్ట్ పేడింగ్ యాక్టర్ లిస్ట్ లో ఈయన టాప్ 1 పొజిషన్ లో నీళ్ళు. ఫైనల్ గా ఏంటంటే నేను చెప్పుకొచ్చేది హాలీవుడ్ సినిమాలు ఎందుకు అట్లా ఉన్నాయి, మన సినిమాలు ఎందుకు ఇట్లా ఉన్నాయి అంటే బట్ మరి అంత నీచంగా చెప్పను. మన సినిమాలు కూడా ఇప్పుడు రికగ్నైజ్ అవుతున్నాయి. వాళ్ళ సినిమాలు ఎందుకు అంత వాళ్ళ స్టోరీని నమ్ముతారు, యాక్టర్స్ ని నమ్మరు. అందుకే వాళ్ళు ఇంకా గ్రాండ్నెస్ చూపించడానికి కోసం వాళ్ళు ఇన్వెస్ట్ ఎంతైనా చేస్తారు. బట్ మన దానిలో ఎట్లా అంటే స్టోరీలో స్టఫ్ ఉందంటే ఖచ్చితంగా అది బిగ్ స్టార్స్ కి వెళ్ళాలి. అలా అన్నట్టు మన దానిలో ఉంది. దానివల్ల మూవీ బడ్జెట్ లో సగానికి సగం పైన మనకి యాక్టర్స్ కి వెళ్ళిపోతుంది. దానివల్ల టెక్నికల్ గా కొంచెం వీక్ అయిపోతున్నాం. ప్రొడ్యూసర్ కూడా ఒక విధంగా నష్టపోయినట్టే. ఇలా లైక్ ఎలా అంటే ఒక బిగ్ స్టార్ యాక్ట్ చేసిన మూవీనే అనుకోండి 500 crores పెట్టి తీసాడు, అది 1,000 crores వచ్చింది. 500 crores పక్కన తీసేయండి ఎందుకంటే అది ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కాబట్టి పక్కన తీసేస్తే మిగతా లాభం 500 crores. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి రిటర్న్స్ కి వచ్చిన అమౌంట్ కి అయితే వర్త్ అయితే కాదు అంటున్నాం. అండ్ ఇంకోటి ఎవరిని ఉద్దేశించి అయితే మనం అయితే చెప్పలేదు, జస్ట్ మన మూవీ ఫీల్డ్ లో జరిగేదే చెప్తున్నాం. అంటే ఇవాళ వీడియో అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. బై బై.